ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో జరిగే మహాశివరాత్రి ఏర్పాట్లను సోమవారం ఉత్సవ కమిటీ సభ్యులు పరిశీలించారు. ఆలయంలోని లడ్డూ తయారీ విభాగంతో పాటు దర్శనాల క్యూ లైన్లను పరిశీలించారు. జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా క్యూ లైన్లు, చలమ పందిర్లు, ఫ్యాన్లు, తాగునీటి వసతిని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ 5 రోజుల పాటు జాతరకు వచ్చే భక్తులకు తమ వంతు సేవా కార్యక్రమాలు చేస్తామని తెలిపారు. శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో జాతర ఏర్పాట్ల గురించి ఈరోజు కొన్ని సెక్షన్లు తిరగడం జరిగింది. రేపు శివరాత్రికి వచ్చే భక్తులకు, సామాన్య భక్తులకు వసతుల కొరకు ఎట్లా ఏంది సంగతి అనేది తిరగడం జరిగింది. వసతులు కూడా అన్నీ సరిపడనే దేవస్థానం వారు ఏర్పాటు చేశారు. సామాన్య భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈ శివరాత్రి రోజు మన దేవస్థానం వారు కానీ అందరూ సమన్వయంతో పనిచేసి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లన్నీ చేయడం జరుగుతుంది. దేవస్థానంకి వచ్చే భక్తులకు స్వాగతం, సుస్వాగతం చెప్తున్నాం మేము ట్రస్ట్ బోర్డు తరఫున. అందరికీ నమస్కారం. శివరాత్రి జాతర ఫెస్టివల్ కమిటీ సభ్యుల తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మా ఫెస్టివల్ కమిటీ సభ్యులు దేవాలయంలో అన్ని విభాగాలలో పరిశీలించి మన భక్తులది ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ అన్ని వాటర్ కానీ ఏదైనా కానీ అందరం మేము ఇప్పుడు వచ్చిన ఫెస్టివల్ కమిటీ మెంబర్లు అందరం చూడడం జరిగింది. వచ్చే భక్తులకు సరైన వసతులు కానీ దర్శనాలు కానీ మెరుగుపరచాలని చెప్పి మేము అధికారుల దృష్టి కూడా తీసుకోవడం జరుగుతుంది. వచ్చే బుధవారం నాడు మహాశివరాత్రి సందర్భంగా మా ఫెస్టివల్ కమిటీ సభ్యులందరం అన్ని శాఖలతోని సమన్వయం చేసుకొని అందరికి వచ్చే భక్తులకు మంచిగా మెరుగైన వసతులు కల్పిస్తున్నామని కోరుచున్నాం. లడ్డూ కౌంటర్లో 2,50,000 లడ్డులు తయారు చేయడం జరిగింది. ప్రతి సామాన్య మానవునికి లడ్డు కానీ, ప్రసాదం కానీ, పులిహోర కానీ ఇచ్చే విధంగా స్టాకు చేసి మరియు అక్కడ సిబ్బంది కూడా కొడతా ఉంటే మళ్ళీ 18 మందిని మరి హౌస్ టోర్నింగ్గా తీసుకొని ప్రత్యేకంగా తయారు చేయించడం జరుగుతుంది. తప్పకుండా ప్రతి సౌకర్యం, యాత్రికుల సౌకర్యం, చల్లని పందిర్లు మరియు వాటర్ సౌకర్యం ఇలా లైన్లో కూడా చెక్ చేయడం జరిగింది. ప్రతి లైన్లో కూడా వాటర్ సౌకర్యం చేయడం జరిగింది. తప్పకుండా ఎంతమంది భక్తులు వచ్చినా కూడా సులువుగా ఇలా 300 రూపాయల టికెట్లో ఒక 25 నిమిషాలకే దర్శనం అయ్యే విధంగా తీర్చిదిద్దడం జరిగింది. మరియు ప్రతి ఒక్కరికి కూడా తొందరగా దర్శనమయ్యే విధంగా లైన్లు క్లియరెన్స్ చేయడం జరిగింది. ఇక ముందు కూడా ఇంకో 4 రోజులు కానీ 5 రోజులు కానీ ప్రత్యేకంగా ఈ టెస్ట్ బోర్డ్ సభ్యులు ప్రతి సెక్షన్లో దర్శించి ఎలాంటి ఇబ్బంది లేకుండా సౌకర్యార్థంగా యాత్రికుల సౌకర్యార్థం తప్పకుండా పనిచేస్తామని, తప్పకుండా రాజన్న భక్తులకు సేవ చేస్తామని కూడా మనవి చేస్తాం.